మనది సింధు నదికి అవతల ఉన్న ప్రాంతం కాబట్టి మనది సింధు కాస్త ఉచ్చారణ దోషాల వల్ల అది హిందూగా మారింది. కానీ మనం హిందూ అనే పదం కంటే కూడా మనది సనాతన ధర్మం, వేదం చెప్పిన నేలది. అలాగే ఈ సనాతన ధర్మాన్ని, వేదాలని కేవలం ముఖతా నేర్చుకొని, పుస్తకాలు లేకపోయినా కేవలం ముఖతా నేర్చుకొని ఈ రోజున మనకి తీసుకొచ్చారు. ఈ వేదాలు తీసుకొచ్చిన ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ నేల అయితే ఈశ్వర్ అల్లా తేరే నామని చెప్పిన గొప్ప నేల ఇది. భగవంతుడు ఏ రూపమైనా సరే, నువ్వు రాముడిగా ఉంటావా, ఇంకెకేలుగా ఉంటావా, ఇంకొక మతస్థులు ఏదైనా సరే, యెహోవాగా ఉంటావా, అందరినీ సమానంగా చూసి ఆ ధర్మాన్ని చెప్పిన నేల ఇది. అలాంటి నేలలో పిఠాపురం వస్తున్నాను అనగానే నాకు మొదట గుర్తుకొచ్చింది విగ్రహాల ధ్వంసం గుర్తుకొచ్చింది. నాకు ఇక్కడ హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం గుర్తుకొచ్చింది. నేను మత పిచ్చి ఉన్నవాడిని కాదు, నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడిని. ఏ నేల అయితే నీకు విలువలు ఇచ్చిందో, ఎక్కడో దూరాన మస్జిద్లో నమాజ్ వినిపిస్తూ ఉంటే మర్యాదపూర్వకంగా ఆ ప్రేయర్కి, ఆ ప్రార్థనకి, ఆ ముస్లిం ప్రార్థనకి గౌరవం ఇవ్వటం ఎలాగో నేర్పించింది నా సనాతన ధర్మం. అలాంటి ధర్మానికి ప్రతీకలైన హిందూ దేవతల విగ్రహాలని విధ్వంసానికి గురైతే సహజంగానే ఒక పార్టీ నాయకుడిగా ఏం జరుగుతుందని చూశాను. కానీ నేను చూసింది ఎవరు చేసి ఉండొచ్చని. ఏదో ఒక స్క్రీన్ ప్లే బుక్లో, ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ రైటింగ్ అనే పుస్తకంలో, ఒక రోజున ఏన్షియంట్ గ్రీస్లో జ్యూస్ అనే విగ్రహాన్ని, ఒక దేవతా విగ్రహాన్ని పగలగొడతా ఉంటారు. మొత్తం పురప్రముఖులు అందరూ వచ్చి కూర్చుంటారు, ఎవరు చేశారు ఇదని. అలా మళ్ళీ రెండో రోజు, మూడో రోజు జరుగుతూ ఉంటే గస్తీ దళాలు ఫైనల్గా అటు ఇటు తిరిగి ఒక వ్యక్తిని పట్టుకుంటారు. నువ్వు ఎందుకు చేశావని అడిగితే, నేను గుర్తింపు కోసం చేశాను, అందరూ నా గురించి మాట్లాడుకోవాలని. నేను అనుకున్నాను, మన పిఠాపురంలో దేవతల విగ్రహాలు విధ్వంసానికి గురవు, కానీ అలాంటి వాడేమని చేశాడా అని. సరే, అటు ఇటు చేసి ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం. సరే, 219 దేవాలయాల్లో కూడా పిచ్చివాళ్లే చేశారు విధ్వంసాలు. రాముడి తల కూడా నరికింది పిచ్చివాడే నరికాడు. అతన్ని తిట్టించాలన్న ఉద్దేశం కాదు. అంటే ఒక నాయకుడిగా, ఇఫ్ యు ఆర్ హెడింగ్ ఏ స్టేట్, ఒక రాష్ట్రాన్ని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని, శాంతి భద్రతలని, అభివృద్ధిని ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడితే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని పట్టుకోలేదు, ఒక్కరిని, అందరు పిచ్చివాళ్ళు చేశారు. అంటే ఏం చెప్పాలని, సగటు హిందువుకి, సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి అని వేరే మతస్థుల మీద. ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన. భారతదేశం ఎక్కడో యూకేలో దేవాలయాలు విధ్వంసం చేశారు, అమెరికాలో విధ్వంసం చేశారు, ఇంకో చోట పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతాయి.
హిందువులు అనేది విశ్వంలోనే ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేవాళ్ళు గ్లోబల్ మైనారిటీస్. ఒక భారతదేశంలో తప్ప అడపదడపేది కొంచెం పర్సంటేజ్ బాలీలో ఉన్నారేమో, కొద్దిగా నేపాల్లో. కానీ హిందువులు అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు. విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని హిందువులకు ఆయువు పట్టైన ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా 219 హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం. నా భయం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి వేరే మతాల మీద కోపం రావాలి. వాళ్ళు చేసి ఉండొచ్చు అని అనుమాన బీజాలు పెట్టాలి మనలో. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇది పోలీసులు ఏం చేయలేరు. మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి సార్. నేను అడిగాను ఒకసారి ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో ఇలా గొడవలు జరిగినాయి కదా, ఎస్పీ గారిని అడిగా ఎందుకు చేయలేదంటే, నో వీ ఫౌండ్ ద కల్ప్రిట్ సార్, వీఆర్ నాట్ ఏబుల్ టు యట్ టు లాక్ దెమ్, సమ్ ప్రెషర్స్ వీఆర్ గోయింగ్ త్రూ. సార్ గుడ్. కానీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇది అంటే ఓకే, మనం భగవంతుణ్ణి రకరకాలుగా విశ్వసిస్తాం. మేబీ ఏమ క్రిస్టియన్, మేబీ ఏమ ముస్లిం, మేబీ ఏమైనా సనాతని. కానీ నువ్వు ఇలా అడ్డగోలుగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒకటే నేలలో ఉండి దారిలో వస్తున్న చర్చిని చూశాను. 1905లో కట్టిన చర్చి అనుకుంటాను దారిలో. నాకేం, నేను సనాతని హిందువు, నేను గర్వంగా చెప్పగలను. కానీ ఇదే నేను బెత్లెహేమ్ వెళ్తే అక్కడ జీసస్ పుట్టిన ప్రాంతానికి వెళ్ళి నేను మోకరిల్లాను. నేను ఆ గౌరవం నాకు తెలుసు, నాకు అదే ఎలా ఇవ్వాలో. కానీ ఈ తప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా గొడవలు పెట్టాలనే ప్రయత్నం, యువత కొట్టేసుకోవాలి, తిట్టేసుకోవాలి. నేను ఒకటే ప్రాధాన్యత ఇస్తున్నాను. జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. పిఠాపురాన్ని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటాం. శ్రీపాద శ్రీవల్లభుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. దాదాపు కొద్ది సంవత్సరాలుగా 1000 కోట్ల ఆదాయం ఉంది ఇక్కడ. 1000 కోట్ల ఆదాయం. ఈ 1000 కోట్ల ఆదాయం ఏం చేస్తున్నారు తిరిగి వచ్చి? కనీసం దేవాలయాల పరిరక్షణ కూడా పూనుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ దాన్ని అండర్లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. అందుకే నేను ఇన్ని శక్తిపీఠం ఉంది, కుక్కుటేశ్వర ఆలయం ఉంది, ఇక్కడ అమ్మవారి క్షేత్రం ఉంది, అలాగే దక్షిణ కాశీ అని చెప్పి మన గయ ఉంది, పాదగయ ఉంది. ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే దీన్ని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం యువతకి, పిఠాపురం ఆడపడుచులకి, పిఠాపురం చెల్లెళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఒక్కొక్క మాట చెప్పాలంటే హిందూ దేవాలయాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో. దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి. మిగతా 9,000 పైచీలకి ఎటు వెళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు వీళ్ళు. వైసీపీ దోపిడీదారులు చెప్తా ఉన్నా, 7 కొండల వెంకటేశ్వరుడితో మీరు ఆటలాడుకుంటున్నారు. నామరూపాలు లేకుండా పోతారు ఒక్కొక్కడు. 219 ఆలయాలు విధ్వంసాలు జరిగితే నువ్వు ఒక్కరిని కూడా పట్టుకోలేదు సీఎం.